ప్రేమ ఆరంభంలో అద్భుతంగా ఉంటుంది, తర్వాత జ్ఞాపకాలతో వేధిస్తూ ఉంటుంది. ఇదే నేను. అన్నీ ఉన్నా లేని దానికోసం బాధపడే ప్రపంచం నాది. నేను కోరుకుంటే తను నా జీవితంలోకి రాలేదు, తనే జీవితం అనుకున్నప్పుడు తను నాతో లేదు. ఎరా మీ డాడీని టార్చర్ చేసావంట? మేము నీకు ఒక మ్యాచ్ చూసాం, వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంట. నీ ఇన్కమ్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నా వాళ్ళకు ఓకే అన్నారు. మంచి వెల్ ఆఫ్ అండ్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. నేను మీ మమ్మీ అందరం విల్లింగ్ గా ఉన్నాం. ఐ వాంట్ యూ టు సే yes. తనకు ప్రపోజ్ చేసిన రోజే నాకు నేను ప్రామిస్ చేసుకున్నారా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తనే నా లైఫ్ పార్ట్నర్ అని. డాడ్ షీఈ్ ఎ యూనిక్ గర్ల్ డాడ్, సూపర్ క్లాసీ. వీళ్ళందరూ నాట్ ఈవెన్ కంపారబుల్ టు హర్. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ డాడ్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ హర్. తన నా కోసం తప్పకుండా తిరిగి వస్తుంది. రే ఇట్స్ బీన్ 3 years రా, కంప్లీట్గా నేను మర్చిపోయి పెళ్ళి కూడా చేసుకొని ఉంటుంది. అసలు ఏముందిరా బాబా అమ్మాయి దగ్గర, నాకైతే అర్థం కావట్లేదు. తనకు నేను స్పెషల్ కాకపోవచ్చురా, నాకంటే బెటర్ తనకు దొరకచ్చు. బట్ ఫర్ మీ షీ ఈజ్ ద వన్. ఒకసారి బెస్ట్ని చూసిన తర్వాత ఈ ఆర్డినరీలు యావరేజ్లు నచ్చవరా. ఇంకా పెళ్ళంటావా, నేను లేకుండా తన పెళ్ళి ఎలా జరుగుతుందిరా? ఇంత కాన్ఫిడెన్స్ ఉంది చూడరా ఒక పర్సన్ మీద, అది లైఫ్లో చాలా కష్టం. కొంతమంది మీదే వస్తుంది అది. ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ దట్. ఐఎమ్ ఇంప్రెస్డ్. చెప్పు తన గురించి, నీ లవ్ గురించి. చెప్తా. నా బెస్ట్ ఫ్రెండ్ సుమా తన ఫ్రెండ్ని పికప్ చేసుకోమంటే వెళ్ళాను. నా లైఫ్ని కంప్లీట్గా టర్న్ చేసిన రోజు అది. ఫస్ట్ టైం ఒక ఏంజల్ని చూశాను. హలో. వచ్చాడు చూడు, బ్లూ షర్ట్. కనిపించాడు. నువ్వేనా హర్షితా విల్సన్? అర్జున్ రాయ్. సుమా నీ గురించి చెప్పింది. ఏం చెప్పింది? గుడ్డా బేడా? అసలంత మంచిగా చెప్పడానికి ఏం లేదని చెప్పింది. ఒక్క నిమిషం. హలో, నీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకుంటా. ఏడ్సావ్లే, తనని జాగ్రత్తగా చర్చ్ కి తీసుకెళ్ళి తీసుకురా. అలాగే మేడం, అలాగే. మీరు రండి మేడం, ఎక్కండి. సుమా చెప్పింది నువ్వు క్రిస్టియన్ అని, నువ్వు రావా? నేను రానులే, మనం బయట నుంచి ప్రేయర్ చేసుకుని రకం. నువ్వు నేను వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఎక్కడికి?
సుమా డ్రైవింగ్లో ఉందంట, రమ్మంటుంది. ఓ ఒక నిమిషం. హలో, ప్రియా, సినిమాకి వస్తా. పర్లేదు నేను వచ్చేస్తా. ఫ్రెండ్ సుమా చెప్పింది ఏం చెప్పింది? నీకు ఊరంతా రిలేటివ్స్ అని. ఎక్కు. థ్యాంక్ యూ రా. తనేమో ప్రతి సండే చర్చ్కి వెళ్తుంది, నాకేమో కుదరదు కదా, తెలుసుగా సండే ఇంట్లో బయటికి పంపించరు. ఇప్పుడు కూడా నేను తెలియకుండా వచ్చేసాను. తనేమో సిటీ కొత్త కదా, ఐఎల్స్ కోచింగ్కి వచ్చింది, 4 months ఇక్కడే ఉంటుంది. ఓ పర్లేదు, ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు, ఓకేనా? చెప్పాగా చాలా మంచివాడని. సరే, నాకు పని ఉంది, వెళ్తాను. అర్జెంటా? అర్జెంటే. ప్రియతో ఫిలింకి వెళ్ళాలంట. సిగ్గులేనిదవా, ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదు కాంపిసాస్లో తయారవే, దాంతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటిది? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. సుమా వైజాగ్ వెళ్ళింది. సో 10 days, 10 beautiful days ఇద్దరమే తిరిగేవాళ్ళం. ప్రపంచం అంతా కొత్తగా ఇద్దరమే ఉన్నట్టుండేది. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఇయర్ రింగ్స్ కూడా. ఇంకా నీ లిప్స్ అయితే లిప్స్టిక్ ఎక్కువైందని చెప్తున్నా. నిజంగా నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ నేను చూస్తుంటే నాకు ఒక లిరిక్ గుర్తొస్తుంది. షీ వాజ్ మోర్ లైక్ ఎ మూన్ లైట్, లైక్ ఎ బ్యూటీ క్వీన్ ఫ్రమ్ ఎ మూవీ సీన్. నైస్, బాగుంది. నువ్వు అసలు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయకుండా మాట్లాడలేవా? అంటే క్లైమేట్ కూల్గా రొమాంటిక్గా ఉంది కదా, సో మాట్లాడాలి వచ్చేస్తున్నాయి. బట్ నిజంగా నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. ఇంత బాగా ఫ్లర్ట్ చేస్తున్నావు కదా, నీకు లవర్ ఉండాలి షూర్గా. లేరు. ఎందుకు? బాగానే ఫ్లర్ట్ చేస్తున్నావు కదా. లవ్ అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్. ఫ్లర్ట్ చేసి చీట్ చేసి వచ్చిన లవ్ స్టార్టింగ్లో బాగానే ఉన్నా తర్వాత బాగోదు. అదే సిన్సియర్గా లవ్ చేస్తే స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉన్నా ఎండింగ్ బాగుంటుంది. నాకు అలాంటి ఫీల్ కావాలి. చనిపోయే వరకు ఆ ఫీల్ అలానే ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఇంకా ఎవరి మీద రాలేదు. ఒకవేళ వస్తే అది పోదు. ఇంప్రెసివ్. నో అర్జున్, లైఫ్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నీ వల్లేనేమో. రియలీ? యా, ఐఎమ్ నాట్ అవుట్ గోయింగ్ గర్ల్, కైండ్ ఆఫ్ అలోన్. ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ బాయ్ ఫ్రెండ్స్. లైఫ్ చాలా బోరింగ్గా ఉండేది. నౌ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ యూ. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నిన్ను చూస్తూ నిన్ను అర్థం చేసుకుంటూ చాలా టైం గడిచిపోయింది. లైక్ రూబిక్స్ క్యూబ్. అవునా? ఇప్పుడు కంప్లీట్గా అర్థమయ్యానా? లేదు, ఒక 2 days అలా బైక్ డ్రైవ్కి వెళ్తే అర్థమైపోతా. సడన్గా ప్రపంచం మొత్తం తనే అయిపోయింది. ఫస్ట్ బైక్ రైడ్ నాతోనే, పర్సనల్ షేర్ చేసుకున్న ఫస్ట్ అబ్బాయిని కూడా నేను. సడన్గా అప్పుడు అనిపించింది నేనే లాస్ట్ అవ్వాలని. ఏం మాట్లాడతా 24 hours ఈ వేష్ ఫెలో? అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 10 minutes చూస్తా, లేదంటే ఇది బ్రేక్ చేస్తా. ఎందుకంత కోపం? వస్తాడులే. ఇప్పుడు వాడెవరితో మాట్లాడితే నీకెందుకు? ఐఎమ్ లివింగ్ నౌ. త్రీ డేస్ తన దగ్గర నుంచి ఫోన్ లేదు. ఏమైంది? నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను? నిద్ర రావడం లేదు, ఆకలి వేయడం లేదు. గాడ్, ఇక్కడ నా బాడీలో ఏది నా కంట్రోల్లో లేదు. ఇంకో 2 days అయితే చచ్చిపోతానేమో. అర్థమైంది. ఐ లవ్ విత్ హర్. నైట్ అంతా ఆలోచించాను, ఇంకా ప్రపోజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి అమ్మాయి మిస్ అయితే మళ్ళీ దొరకదనిపిస్తుంది. ఐ లవ్ యూ హర్షిత.
సారీ అర్జున్, నేను నీకు సూట్ అవ్వను. షూట్ అవ్వని నాకు కూడా తెలుసు. నేను కూడా నాతో పాటు పబ్బుకి తిరిగి అమ్మాయిని లవ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ హ్యాపెన్. షూట్ అవ్వనని తెలిసిన, వర్కౌట్ అవ్వదని గ్యారంటీ లేకపోయినా ఫీల్ తగ్గడం లేదు చూడు. ఇదే లవ్ అంటే. ఇది లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. సారీ అర్జున్, ఈ లవ్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు. టూ డేస్ తర్వాత తన దగ్గర నుండి కాల్, కలుద్దామని. ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళాను. లార్డ్, ఐ నీడ్ టు కన్ఫెస్ సంథింగ్. నేను అర్జున్కి అబద్ధం చెప్పాను. నాకు తనంటే చాలా ఇష్టం. కానీ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా, పేరెంట్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఐ కాంట్ మ్యారీ హిమ్. జీసస్ ఎలా అయినా తను మా పేరెంట్స్కి బాగా నచ్చాలి. నచ్చేలా నువ్వే చేయాలి. తనే నా హస్బెండ్ కావాలి. ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఫీలింగ్ అర్జున్. నువ్వే అన్నావు కదా లైఫ్లో ఒకసారి ఒకరి మీద ఫీలింగ్ వస్తుందని. అది నాకు నీ మీద వచ్చింది. ఇంతకుముందు ఏ అబ్బాయిలతో మూవ్ అవ్వలేదు, అందుకే ఏమో అనుకున్నా. బట్ కాదు, నేను నీ కంపెనీ వల్ల కూడా అట్రాక్ట్ అవ్వలేదు. యువర్ క్యారెక్టర్ అండ్ లవ్ మేడ్ మీ టు లవ్ యూ. నాకేం అర్థం కావట్లేదు హర్షిత. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నా మీద లవ్ ఎప్పుడు చూద్దామా అని చాలా ఎక్సైటింగ్గా ఉండేది. బట్ ఇప్పుడు తను నాది, తను హ్యాపీగా ఉంచాలి, తన కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ. కుసుమాకి ఎవరికి ఈ విషయం చెప్పకు. ఈ రొమాన్స్లు, బయట తిరగడాలు నాకు ఇష్టం ఉండదు. ఇవేం వద్దు, జస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం. ఓకే. చెబుతున్నా నేనే ఏదో ఊహల్లో తేలిపోయా నేనే నాలో ఈ రోజే ప్రేమే చిగురించేనే నీతో ఉన్న ఈ గడియే క్షణమై కరిగిపోతుంది ఎదురుగలేని ఈ క్షణమే యుగమైంది ఎవరేమన్నా పిలుపే నీ పేరై వినిపిస్తుంది కుదురుగలేని ఈ మనసే కలవరపడుతూ ఉంది తనువే తాకే తొలి చూపేదో నీదే మెరుపే మెరిసే మదిలోనే ఏదో ఊహల్లో తేలిపోయా నేనే నాలో ఈ రోజే ప్రేమే చిగురించేనే మాటే విన్న ప్రతిసారి అదిరే అధరాలేలోనే ఇది ప్రేమ
తాకే కురిసే ఎదలోనే గుండె లోతుల్లో నిన్నే చూసానే నీలో ఆనఫే నన్నే మరిపించేనే కన్నుల్లో నీ రూపం కలలాగే ఉందే మాటల్లో ఈ భావం నీకే చెబుతున్నానే ఏదో ఊహల్లో తేలిపోయానే నాలో ఈ రోజే ప్రేమే చిగురించేనే. ఏమంటారు మీ అషిత విల్సన్? ఏముంటుంది, లవ్ అంటుంది, ఫ్రెండ్ అంటుంది. ఏమాత్రం లాజిక్ లేకుండా మాట్లాడుతుందిరా లాజిక్కా? అమ్మాయి లెవెల్ లాజిక్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసావరా కదా. బలి చెప్పు. థ్యాంక్ యూ. నువ్వు కూడా ఏమాత్రం లాజిక్ లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే. వద్దురా, అందరిలో తను చాలా డిఫరెంట్ రా, చాలా సెన్సిటివ్ కూడా, ఎవరితో ఏం షేర్ చేసుకోదు. తను ఇబ్బంది పెట్టలేం. ఏంట్రా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు? అంతేలే, మన లవ్ చైల్డిష్ అండ్ సెన్సిటివ్ అయితే మనకు కూడా మెచ్యూరిటీ ఎక్కువ పెరుగుతుంది. ఇంత కేర్ తీసుకున్నావు చూడరా తన కోసం. అయిపోయావరా ట్రూ లవర్వి. ఇప్పుడు ఇలానే ఉంటావు కదా. ఆ, ఓకే, గుడ్ గుడ్. ఏంట్రా మంచోడి వైపోయావంట, సిగరెట్స్ మానేసావంట, ఆ? అమ్మాయిలతో మాట్లాడడం మానేసావంట, సడన్ గా ఏంటి చేంజ్? ఏం లేదు. హర్షిత అని కలవరిస్తున్నావంట. అది ఏమైందిరా? ఏం లేదులే, వదిలేసే. నువ్వు చెప్తావా తనతో చెప్పించమంటావా? తనతో చెప్పిస్తా. హాయ్. హాయ్. ఏంట్రా మంచోడి వైపోయావంట, అమ్మాయిలతో మాట్లాడట్లేదంట, సిగరెట్స్ మానేసావంట, ఏంటి ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఏ ఊరుకో. లెమ్మీ గెస్. మరియానా? అదే ఎప్పుడు వెనకాల తిరుగుతూ నిక్ నేమ్ పెట్టి ఏడ్పిస్తుండేవాడివి అదేనా? లేకపోతే పోనీ శాంతినా? అదే ఎప్పుడు చిలిపిగా ఆట పట్టించుకుంటుండేవారు కాదా? పోనీ మధునా? అదే డే అండ్ నైట్ బిస్కెట్స్ వేస్తుండేవాడివి తను కాదా? లీవ్ ఇట్ సుమా. పోనీ ప్రియాంకనా? ఇంకా చాలా ఆపుతావా? తాను లవ్ చేసేది నన్నే. చాలా చేసావుగా నాకు తెలియకుండా. అంటే అలా కుదిరేసింది బేబీ. సరే సరే, ఆల్ ద బెస్ట్. మంచిదే, కాకపోతే కొంచెం పిచ్చిది, జాగ్రత్త. సరేనా? సరే. అలా నా లవ్ బోరింగ్గా డల్గా వెళ్తుండగా సడన్గా ఒకరోజు తను నుంచి కాల్, కలుద్దామని. చెప్పు, ఏదో మాట్లాడాలన్నా? నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా, లవ్ అని చెప్పి కలవకుండా మాట్లాడకుండా. నథింగ్, అదేం లేదు. నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ కలవకపోయినా, టైం స్పెండ్ చేయకపోయినా చాలా ఇరిటేట్ అవుతారు. బట్ నువ్వు అలా కాదు. నీకు ఇరిటేషన్ వచ్చినా బాధ వచ్చినా నన్నేమను. ఓ అదా, అందుకే నేను ఇబ్బంది పెడుతున్నా అన్నా? అలా ఏం లేదు. నాకు నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, నేను అర్థం చేసుకోగలను. వెల్, ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. నేను 1 వీక్ ఇంటికి వెళ్తున్నా అర్జున్. మిస్ యూ సో మచ్ రా. ఓకే, మిస్ యూ టూ. టేక్ కేర్. చాలా రిలీఫ్గా ఉంది. ఎప్పుడు ఇలానే ఉండిపోవాలని ఉంది. నేను లేను కదా అని అందరితో తిరగకు. సరే. 1 వీక్ నేను చూడటం కుదరదు కదా. మిస్ యూరా. ఆ కిస్ కంప్లీట్గా నా మైండ్ని డిస్టర్బ్ చేసింది. తన పర్ఫ్యూమ్ స్మెల్ నా మైండ్ నుంచి పోవడం లేదు. ఏంటో అంత పిచ్చి పిచ్చిగా ఉంది. అలా 1 వీక్ గడిచిపోయింది.
హర్షిత, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? హోప్ సో. వచ్చి 2 days అయిందంటే చెప్పలేదు. చెప్పాలనిపించలేదు. ఏమైంది హర్షిత? ఏం మాట్లాడుతున్నావు? అదే ప్రాబ్లం అర్జున్. ఏది గుడ్డో ఏది బ్యాడో తెలియడం లేదు. బికాజ్ ఆఫ్ యూ 24 hours నిన్ను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్. ఇంట్లో ప్రశాంతత లేదు. పేరెంట్స్ని చీట్ చేస్తున్నా, వాళ్ళ నమ్మకాన్ని బ్రేక్ చేస్తున్నా అనే ఫీలింగ్. ఇవన్నీ నాకొద్దు. ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అర్జున్ అండ్ ఐ నీడ్ టు ఫుల్ఫిల్ మై పేరెంట్స్ డ్రీమ్స్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇక్కడితో వదిలేద్దాం. వదిలేద్దాం అనే మాట వద్దు. నేను కలవను, మాట్లాడను. నీకు ఫ్రీ ఉన్నప్పుడే కలుద్దాం, మాట్లాడదాం. ఓకేనా? నేను అలాగే అనుకున్నా ఆ రోజు చర్చిలో. బట్ ఐ కాంట్. ఈ ఫీలింగ్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. ఇలా అయితే నేను హ్యాపీగా ఉండలేను, నిన్ను హ్యాపీగా ఉంచలేను. నీతో ఆర్గ్యూ చేయాలని లేదు హర్షిత. నీకు మనం దూరంగా ఉంటాం కావాలి, అంతే కదా? ఓకే ఫైన్, అది నేను చేస్తాను. మనిద్దరం సేమ్ పాత్రలో ఆలోచిస్తున్నాం. నువ్వు నీ లైఫ్, జాబు, కెరీర్ బాగుండాలనుకుంటున్నావు. లైఫ్లో జాబు, కెరీర్ మాత్రమే కాదు, లవ్ అండ్ లైఫ్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్. నీకు తెలుసుకున్న మెచ్యూరిటీ వచ్చిన రోజు నా దగ్గర రా, వెయిట్ చేస్తుంటాను. వెళ్తున్నా, కోపంతో కాదు, నేను మళ్ళీ వస్తాను నమ్మకంతో వెళ్తున్నా. బాయ్. పిచ్చిదానా, ఎందుకు ఇలా చేశావు? దగ్గర ఉన్నప్పుడున్న ప్రేమ ఇంటికి వెళ్ళొస్తే ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. తర్వాత నువ్వు తనను కలవడానికి ట్రై చేసావా? వాళ్ళ అక్క పెళ్ళైన తర్వాత వాళ్ళంతా యుఎస్ వెళ్ళిపోయారా. తను కూడా అక్కడే జాబ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? తను నేను కోరుకుంటే నా లైఫ్లోకి రాలేదురా. కోరుకుంటే తను నన్ను లవ్ చేయలేదు. అంత డెస్టినీ. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. నా లవ్ మీద నాకు నమ్మకం ఉంది. తన కోసం వెయిట్ చేస్తాను. గుడ్. సరే, ఈవినింగ్ పార్టీ ఉంది, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, వెళ్ళాలి. ఎలా ఉన్నావు? ఆశకి నిరాశకి మధ్యలో ఏదో అలా ఉన్నా. ఇంకా మర్చిపోలేదా? లేదు, ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నీకు చాలా కోపం వచ్చి ఉంటుంది కదా. లేదు, కోపం ఎప్పుడూ లేదు. ఇన్ఫ్యాక్ట్ జాలి తప్ప. పిచ్చిది రాంగ్ డెసిషన్ తీసుకుందాను. నేను తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఏడవని రోజు లేదు. తర్వాత ఆ ఫీలింగ్ నాలోనే దాచేసుకున్నాను. ఎక్కడ బాధతో నీ మెమరీస్ కూడా బయటకు వెళ్ళిపోతాయో అని. ఆ రోజు చూశాను చర్చ్లో నా మీద లవ్. ఆ లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు. ఆ లవ్ ఎప్పటికైనా నా కోసం తిరిగి వస్తుందని వెయిట్ చేశాను. కానీ ఒకే ఊర్లో ఉంటూ చూడ్డానికి కూడా రాలేదు. కానీ ఇలా చూస్తా అనుకోలేదు హర్షి. ప్లీజ్ వెళ్ళిపో. డోంట్ గివ్ మీ హోప్. ప్లీజ్ గో. నువ్వు అనుకుంటుంది తప్ప అర్జున్.
నేను నీకోసమే వచ్చాను. నాకు ఇక్కడెవరూ తెలియదు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను, కానీ నీ మెమరీస్ని కాదు. 1 వీక్ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీకి నీ గురించి చెప్పేద్దాం అనుకున్నా. ధైర్యం చాలలేదు. ఇంట్లో మ్యారేజ్ టాపిక్ ఎప్పుడొచ్చినా నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి అనిపించేది. బట్ ధైర్యం సరిపోలేదు. నా మీద కోపంతో వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయావు అనుకున్నా. కానీ ఒకరోజు, వదినా, డాడీ మీ హస్బెండ్కి ఈ డాక్యుమెంట్స్ ఇమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎలా ఉన్నావు? ఏదైనా పనుంటే తప్ప ఈ వదిన గుర్తుకు రాదే? ఎప్పుడో 2 years బ్యాక్ నా మ్యారేజ్లో కనపడ్డావు. అలా ఏం లేదు, ఈ స్టడీస్లో కొద్దిగా బిజీ. అవును, ఎప్పటి నుంచో నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. మీది లవ్ మ్యారేజ్ కదా, అయినా మన ఫ్యామిలీలో అందరూ మీ హస్బెండ్ని లైక్ చేస్తారు. ఏ ప్రాబ్లం లేకుండా మ్యారేజ్ కూడా చేశారు కదా. అలా అనిపిస్తుంది. తను చాలా స్ట్రగుల్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాడు. ఫస్ట్ మా డాడీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నన్ను కన్విన్స్ చేశారు. పెళ్లి చూపులు చూస్తున్న టైంలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పుడు ఎవరూ పెళ్లి సంబంధానికి ఇష్టపడలేదు. అప్పటికే తను 2 years వెయిట్ చేస్తున్నాడు. నేను క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నా, హోప్ కూడా లేకపోయినా తను నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తను లైఫ్లోకి వచ్చాకే ఐ గెయిన్ మోర్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్తోనే ఫైట్ చేశాను. మ్యారేజ్ ఏజ్కి వచ్చా కాబట్టి చెప్తున్నా, లైఫ్లో మనల్ని కొందరు బియాండ్ కండిషన్స్ లవ్ చేస్తారు. మనం వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత టార్చర్ చేసినా పేషెన్స్గా లవ్ చేస్తారు, కానీ మనల్ని వదిలిపెట్టి మాత్రం వెళ్ళరు. అలాంటి లవ్ కొందరికే దొరుకుతుంది. అలాంటి లవ్ ఎప్పటికీ వదులుకోకు. నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు ఈ విషయంలో. అది అందరికీ దొరకదు. ఇన్ని రోజులు తను నీకు గుర్తుకు రాలేదా? తను ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు. చాలాసార్లు చెప్పి చూసా, కానీ తను వినడం లేదు. కోపం వచ్చి మాట్లాడడం మానేశాను. నోబడీ డస్ థింగ్స్ లైక్ దిస్ అర్జున్. 3 years ఇంత కాన్ఫిడెంట్గా ఎవరు వెయిట్ చేయరు. అలాంటి లవ్ వదులుకునేంత ఫూల్ని నేను కాదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం?